హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. అల్లు అర్జున్ ఒక స్టైలిష్ స్టార్గా ఒక గంగోత్రి లాంటి సినిమా తర్వాత అల్లు అర్జున్ అనే వ్యక్తి ప్రయాణం ఈ రేంజ్లో ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడు ప్రజెంట్ అల్లు అర్జున్ గారు అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమాకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే సోషల్ మీడియాలో ఏ రేంజ్లో ఉన్నాయంటే భయ్య, ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి ఒక నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ కూడా అల్లు అర్జున్ గారే చేయబోతున్నారనే విషయం ఏదైతే ఉందో, నాకైతే రోబో సినిమా గుర్తొచ్చింది భయ్య. ఎందుకంటే రోబోలో రజనీకాంత్ గారే హీరో, రజనీకాంత్ గారే విలన్. నాకు మళ్ళీ అలాంటి మ్యాజిక్ ఏదో రిపీట్ చేయబోతున్నారు అట్లీ అల్లు అర్జున్ గారు అని చెప్పి చాలా గట్టిగా కొడేస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి గారి సపోర్ట్ లేకుండా, రాజమౌళి గారి పేరు లేకుండా ఇండియా వైడ్గా ఇండియన్ బాక్స్ ఆఫీస్ని చెక్ చేసిన ఏకైక హీరో అంటే మాత్రం అది అల్లు అర్జున్ గారే. ఎప్పుడైనా ఒప్పుకోవాల్సిందే. పుష్ప 2 ఏదైతే ఫ్రాంచైజీ ఉందో అది చేసిన రికార్డులు కానీ, అది సృష్టించిన సంచలనాలు కానీ ఇప్పటికీ స్టిల్ అలానే ఉన్నాయి. ఈవెన్ దురంధర్ సినిమా కూడా ఆ రికార్డులు బ్రేక్ చేయలేదంటే అల్లు అర్జున్ గారు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందో మీ ఓకోలేస్తున్నాను. సో ఇప్పుడు అలాంటి అల్లు అర్జున్ గారి నుంచి పుష్ప లాంటి ఒక ఇంకా దాన్ని హిట్ అనాలా, ఇంకొక పెద్ద విస్ఫోటనం అది. సో అలాంటి సినిమా తర్వాత ఏ డైరెక్టర్తో పనిచేస్తారు, చాలా పేర్లు వినిపించాయి, తెలుగు డైరెక్టర్ పేర్లు వినిపించాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి అల్లు అర్జున్ గారు ఒకటే ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు మనకున్న స్టార్డమ్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడున్న మనకి ఏదైతే ఒక మార్కెట్ ఏర్పడిందో ఇండియా వైడ్గా, దాన్ని అలాగే కొనసాగించాలని వెయిట్ చేసి మరి దాదాపు అట్లీ గారికే 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినా సరే అట్లీ గారితోనే సినిమా ఓకే చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ అల్లు అర్జున్ గారి అట్లీ గారి కాంబినేషన్లో సినిమా మీద ఉన్న హైప్ కానీ, ఇంకా చెప్తున్నా కదా భయ్య, వేరే లెవెల్లో ఉన్నాయి. సో ఇప్పుడు అలాంటి సినిమా నుంచి ఏకంగా విలన్ క్యారెక్టర్ కూడా అల్లు అర్జున్ గారే చేస్తున్నారంటే నాకైతే ఈయనేదో మరో కమల్ హాసన్ అనిపిస్తుంది భయ్య. మన కమల్ హాసన్ గారు ఎలాంటి క్యారెక్టర్లు చేశారు, ఎలాంటి హీరో, అసలు ఆయన వేరే. అసలు ఒక కమర్షియల్గా ఆయన సక్సెస్ అయ్యారు, ఒక యాక్టర్గా సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా కమల్ హాసన్ గారు అంటే ఆయన నడిచిన తోవలను నడుస్తున్నారా అనే ఫీలింగ్ వస్తుంది. సో ఏది ఏమైనా సరే యాజ్ ఎ తెలుగు సినిమా లవర్గా ఒక తెలుగు హీరో ఈ రేంజ్లో అంటే చూడండి, అల్లు అర్జున్ గారి సినిమా ఇంకా అసలు ఎక్కడ బన్నీ అని పిలుచుకుంటాం మనం. ఎక్కడ బన్నీ, ఎక్కడ ఐకాన్ స్టార్, అసలు ఈ కెరీర్ గ్రాఫ్ ఏంటి భయ్య, అసలు ట్రూ ఇన్స్పిరేషన్. నిజంగా ప్రతి ఒక్క కుర్రోడికి అల్లు అర్జున్ అనేవాడు చాలా ఒక మంచి ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఎంట్రైడ్ ఎలా ఉన్నాడు అనే దగ్గర నుంచి ఇప్పుడు ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టైలిష్ హీరో, ఇండియాలోనే టాప్ 3లో 4లో ఉన్నారు ఇప్పుడు ఆయన. సో అలాంటి అల్లు అర్జున్ గారు అట్లీ గారి సినిమా విషయానికి వస్తే మాత్రం నాకు తెలిసి సినిమా నుంచి జస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ అయినా సరే ఆ వచ్చకొత్త వేరేగా ఉంటుంది. ఇండియా మొత్తం ఒక దద్దరిల్లిపోయే రేంజ్లో ఉంటుంది. దానికి తోడు అట్లీ అనే డైరెక్టర్కి అసలు ఫ్లాప్ లేని డైరెక్టర్. ఓకే, కొన్ని సీన్స్ అటు ఇటుగా శంకర్ గారి గత సినిమాల్లో ఏదైతే సోషల్ మెసేజ్ ఉందో దాన్ని పట్టుకుంటాడు, నెక్స్ట్ ఇంగ్లీష్ మూవీస్ నుంచి కొన్ని సీన్స్లో ఆగుతాడు, కొన్ని ఉన్నాయి కంప్లైంట్స్. కానీ షారుఖ్ ఖాన్ అనే ఒక కింగ్ ఆఫ్ బాలీవుడ్ వ్యక్తికి, అలాంటి స్టార్ హీరోకే ఫ్లాప్స్లో ఉంటే ఎలాంటి హిట్ ఇచ్చినా మనందరం చూసాం. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు అట్లీ గారు కాంబినేషన్ అంటే అది కూడా ఒక సైన్స్ ఫిక్షన్ అంటున్నారు. దీపికా పదుకునే గారు, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన, 3-4 హీరోయిన్లు, అసలు దానికి సంబంధించి ఒక హాలీవుడ్ స్టూడియోస్తో వీళ్ళేమో విఎఫ్ఎక్స్ చేయించుకోవడం, ఈవెన్ టెర్మినేటర్, గ్లాడియేటర్ అలాంటి సినిమాలతో, ప్రిడెక్టర్ అలాంటి సినిమాలు పనిచేసిన విఎఫ్ఎక్స్ అవి ఏదేదో. ఇంకా నిజం చెప్తాను కదా, సన్ పిక్చర్స్ అనేది మొత్తం ఓవరాల్గా ఎంత బడ్జెట్ ఖర్చు పెడుతుందో కూడా తెలియదు. సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమాలో అల్లు అర్జున్ గారే ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నారు అంటే ఒక్కసారి ఫిక్స్ అవ్వండి భయ్య. జస్ట్ ఆ నెగిటివ్ క్యారెక్టర్ సంబంధించి ఒక్క ఫోటో కానీ లీక్ అయ్యిందా సోషల్ మీడియా తగలబడిపోద్ది లిటరల్లీ. దానికి తోడు అల్లు అర్జున్ గారు లైనప్ కూడా తమిళ డైరెక్టర్తో నెక్స్ట్ లోకేష్ కంగరాజ్తో. అంటే ఈయన చాలా క్లియర్గా ఉన్నాడు భయ్య కెరీర్ మీద. అంటే తన అభిమానులు ఏదైతే ఆయన నుంచి ఆశిస్తున్నారో అది ఇస్తూ తన మార్కెట్ని సినిమాకి పెంచుకుంటూ పోవాలని ఫిక్స్ అయ్యాడు. అదేవిధంగా అల్లు అర్జున్ గారు తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం కూడా ఎక్సలెంట్. కొంతమంది హీరోలు ఉంటారు, ఇమేజ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ ఫ్యాన్స్ని కొద్దిగా లైట్ తీసుకుంటారు. అంటే వాళ్ళకి నచ్చింది చేస్తున్నాం అదని అంటే ఫ్యాన్స్ ఆశించిన దానికంటే కొద్దిగా డిఫరెంట్గా వెళ్ళిపోతుంటారు. కానీ అల్లు అర్జున్ గారు అలా కాదు. మీకు ఏ డైరెక్టర్ కావాలి, ఏ మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, లోకేష్ కంగరాజ్, అనిరుద్ధ్ గారిది, అసలు అల్లు అర్జున్ గారు వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో జస్ట్ ఒక సినిమా అనౌన్స్ చేశారు అంతే. దానికి సంబంధించిన రీల్స్ కానీ ఏ రేంజ్లో వర్కౌట్ అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు, అట్లీ గారు, ఇంకా మన సాయా భయంకర్
ఇప్పుడు ప్రజెంట్ సెన్సేషనల్ డైరెక్టర్ అయినా, మ్యూజిక్ డైరెక్టర్. సో ఇప్పుడు వీళ్ళ నుంచి ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ అయినా, దాంట్లో ఒక హుక్లో అయినా, ఏదైనా క్లిక్ అయినా సరే, నాకు ఎందుకు ఇది వేరే ఒక డ్యూను ఆ టైప్ ఆఫ్ సినిమా అనిపిస్తుంది భయ్య. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటారు కదా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని తలదన్నే సినిమా అల్లు అర్జున్ 22 అల్లు అర్జున్ కాంబినేషన్ సినిమా చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అనుకునే విధంగా కానీ అల్లు అర్జున్ గారి ఇందులో నెగిటివ్ రోల్ కూడా పడితే మాత్రం ఇంకా సినీ అభిమానులకి పండగ, ఇంకా అల్లు అర్జున్ గారి అభిమానులకి ఇంకా ఇంకా మీ రేంజ్ వేరు భయ్య. అంటే ఈ రేంజ్ వేరు ఇవన్నీ ఎందుకంటే ఇలాంటి మాటలు వస్తున్నాయంటే అన్న, యాజ్ ఏ ఆయన తన స్టార్డమ్ని, తన మార్కెట్ని అలా కాపాడుకుంటూ వెళ్తున్నారు. ఒక మంచి కాంబినేషన్ సెట్ చేసుకొని చూడండి. అట్లీ గారి తర్వాత లోకేష్ కనగరాజు, నెక్స్ట్ ఏమో మళ్ళీ ఇంకా అన్ని టాప్ డైరెక్టర్ పేర్లు వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ అంటున్నారు, ఇది అంటున్నారు, అది అంటున్నారు. నెక్స్ట్ ఏకంగా ఆదిత్యధార అంటున్నారు. సో ప్రశాంత్ నీల్ గారు అన్నారు. చూడండి అల్లు అర్జున్ గారు లైనప్ ఎక్కడా కూడా లైనప్ దిగేలే లేదు, అంతా కూడా పెరుగుతూనే వెళ్తుంది. సో దీన్ని బట్టి మరొక్కసారి అల్లు అర్జున్ అట్లీ గారి సినిమా కూడా రాజమౌళి గారి స్టాంపులు లేకుండా 1000 కోట్లకు పైగా కలెక్షన్ కొట్టబోతున్న అల్లు అర్జున్ గారి సినిమాగా ఫిక్స్ అయిపోయింది. సో నిజంగా ఇప్పుడు ఈ ఏప్రిల్ 8న ఈ సినిమాకి సంబంధించి ఏదైనా ఫస్ట్ లుక్ కానీ, ఒక టీజర్ కానీ రిలీజ్ అయితే అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా ఇంకా ఏ లెవెల్కి వెళ్ళి ఆగుతుంది ఏంటి అంటే మాత్రం ఇండియా మొత్తం షేక్ చేసి పడదుపుతుంది. నిజంగానే ఈ సినిమా మీద ఉన్న అంటే ఈ కాంబినేషన్ మీద ఉన్న ఇవి ఎక్స్పెక్టేషన్స్ కానీ, అల్లు అర్జున్ గారు పుష్ప తర్వాత రావడం కానీ ఇండియా వైడ్గా ఈ కాంబినేషన్ చాలా పెద్దగా ఇది వచ్చేసింది. దానికి తోడు ఇప్పుడు సన్ పిక్చర్స్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మనకు అందరూ తెలిసి ఒక రోబో, ఒక జైలర్, ఇంకా పెద్ద సినిమాలు తీసిన సన్ పిక్చర్స్, ఇక్కడ అల్లు అర్జున్ గారు, అట్లీ గారు అంటే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇదేదో హాలీవుడ్ సినిమాలు తలదన్నే సినిమా అనే ఫీల్ వస్తుంది.